సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలని చెప్పారు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి. ఇక శాస్త్రం సాంప్రదాయాలకు సాంకేతికతను జోడించి వారసత్వ సంపదను కాపాడాలని చెప్పారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అర్చక శిక్షణ తరగతులను ప్రారంభించారు వెంకయ్య చౌదరి. వేలాది సంవత్సరాలుగా మన పూర్వీకులు అందించిన శాస్త్రం సాంప్రదాయాలు సనాతన వారసత్వ సంపదకు సాంకేతికతను జోడించి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ పరిధిలోని వివిధ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న 35 మంది అర్చకులు, పరిచారకులు, 15 మంది వేద పారాయణదారులకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇక నిత్య జీవితంలో వేదాల విశిష్టత, యోగా ప్రాముఖ్యత తెలిపేలాగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూశారు ఇన్ఛార్జి ఈవో వెంకయ్య చౌదరి. ఏ వ్యవస్థలో అయినా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎసెన్షియల్ కంపోనెంట్, అది కంపల్సరీగా ఉండాల్సిన కంపోనెంట్. ఇప్పుడు కూడా సమాజంలో మీ అందరికీ తెలుసు, ఆది శంకరాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, తర్వాత చాలా ప్లేసెస్లో భక్తి ఉద్యమకారులు సమాజంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. లేకపోతే ఈరోజు ఉన్న ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక రోజుల్లో వచ్చినాయి కాదు. ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన ఇవన్నీ మన వారసత్వ సంపద. ఇది కేవలం ట్రైనింగ్ ప్రోగ్రామే కాదు, మనకు మనము రీడిస్కవర్ చేసుకోవటానికి. ఇలా టెక్నాలజీ యుగంలో అటువైపు సాంప్రదాయాలను మనకు మనం ఎలా ఇంకా టెక్నాలజీ ఉపయోగించి కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకా బెటర్గా సమాజానికి ఇంకా కొద్ది దగ్గరగా ఎలా తీసుకెళ్ళాలి, టెక్నాలజీని ఉపయోగించి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే వేదిక్, ఇప్పుడున్న ప్రపంచంలోనే వేదిక్ స్కాలర్స్ ఎక్కువగా ఉండే ప్లేస్, వేదిక్ చాంటింగ్ ఎక్కువగా జరిగే ప్లేస్, ఎక్కువ వేద విద్యాన్ని అభ్యసించే ప్లేస్. రోజువారీ టీచర్స్ కానీ చూస్తే అక్కడ మనకి స్కూల్లో కూడా బ్రహ్మాండమైన వాళ్ళు, నిష్ణాతులు, ఉద్దండులు అందరూ ఉన్న ప్లేస్. అందువల్ల ఇటువంటి ప్లేస్ నుంచే ప్రపంచం మొత్తానికి కూడా వేద విద్య అనేది మనం ప్రచారం చేయాలి. అన్నమాచార్యుల కీర్తనలోనే ఉంది, అప్పట్లోనే వేదాల శిలలు అంటే ఇక్కడ అప్పట్లోనే వేద విద్య అద్భుతంగా ఉందని అర్థం. చారిత్రకంగా పురాణాల ప్రకారమే ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మరింత ప్రిజర్వ్ చేసుకొని మరింత ముందుకెళ్ళే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి హిందూ ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆశిస్తూ